హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ ఫార్మాకాగ్నసీ సబ్జెక్ట్ నుంచి. సో దీంట్లో కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియోస్, ఈ క్వశ్చన్స్, నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి మీ ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ టాపిక్స్ని చదివేసి ఉంటే మీకు ఒక రివిజన్ లాగా అవుతుందన్నమాట. సో నేను చెప్పే వీడియోస్, క్లాసెస్ని ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక కంటిన్యూయేషన్ లాగా అవుతుంది. ఫార్మాకాగ్నసీలో కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, కాలజీలో కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సుట్టిక్స్లో అలా ఒక్కొక్క సబ్జెక్ట్స్ ఒక్కొక్కసారి చూస్ చేసి కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీరు ప్రాపర్గా నోట్స్ మెయింటైన్ చేసుకోండి, ప్రాపర్గా ఎంసీక్యూస్ని రాసుకోండి. నేను చెప్పే పాయింట్స్ ఇంపార్టెంట్ ఇది అన్నప్పుడు ఆ పాయింట్స్ అయితే డెఫినెట్గా నోట్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు రివైజ్ చేయడానికి, రివిజన్ చేసుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నోట్స్ని ఈ వీడియోనే కాదు, ఏది చూసినా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే చాలా నీట్గా నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే మనకు చదివే ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు క్లియర్గా అర్థం అవుతుంది కూడా. ఎలాగో హరిబరిగా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే మనకు డెఫినెట్గా అది చదవాలన్న ఇంట్రెస్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రాదు. అండ్ చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ మనం రివైజ్ చేసామనుకోండి, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన ఈ ఫార్మసీ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఒక సబ్జెక్ట్కి లింక్డ్ అప్ అయి ఉంటాయి. అందుకని కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఏ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనేవి ఉండదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, నిన్న పోస్ట్ చేసిన వీడియోలో మయోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని కమెంట్ చేశారనమాట. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేసి క్లాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి చూడండి వీడియో. సో మయోసిస్ ఏంటిదంటే, మయోసిస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటిదంటే మన ప్యూపల్ ఉంది కదా, అది కాంట్రాక్ట్ అయిపోతుంది. మయోసిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ప్యూపల్ కాంట్రాక్షన్. అంటే మయోసిస్ కండిషన్లో ప్యూపల్ అనేది కాంట్రాక్ట్ అయిపోతుంది. నిన్న ఆ క్వశ్చన్లో అట్రాపిన్ ఓవర్ డోస్ అయినప్పుడు మనకి ఏమేమి రియాక్షన్స్ జరుగుతాయని చెప్పాను. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అట్రాపిన్ ఓవర్ డోస్ అయినప్పుడు హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, మెంటల్ అబ్రెషన్ వస్తుంది. అండ్ మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్మూత్ మసిల్ ఉంది కదా, అవి రిలాక్స్ అయిపోతాయి. ఇప్పుడు హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు టాకీకార్డియా వస్తుంది. స్మూత్ మసిల్ రిలాక్స్ అయినప్పుడు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ స్మూత్ మసిల్ రిలాక్స్ అయినప్పుడు మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. అదే అట్రాపిన్ అనేది, ఈ అట్రాపిన్ మన ఐ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు మనకు మిడ్రియాసిస్ వస్తుంది, లేదా బ్లర్ విజన్ అనేది బ్లర్ అయిపోతుంది. అండ్ ఫోటోఫోబియా, ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ వస్తాయి మన ఐ మీద. ఇన్ కేస్ అట్రాపిన్ ఓవర్ డోసేజ్ జరిగినప్పుడు మన ఐలో M3 రిసెప్టర్ ఉంటుంది, అది బ్లాక్ అయిపోతుంది. అది బ్లాక్ అయిపోవడం వల్ల మన ఐలో ఏం జరుగుతుంది, ఫోటోఫోబియా వస్తుంది, బ్లర్ విజన్ వస్తుంది, అండ్ మిడ్రియాసిస్, ఈ కండిషన్స్ వస్తాయి. కానీ మయోసిస్ రాదు. ఓకేనా, మయోసిస్ రాదు. మన పీపుల్ కాంట్రాక్ట్ అవ్వదు అట్రాపిన్ ఓవర్ డోసేజ్ జరిగినప్పుడు. ప్యూపల్ కాంట్రాక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే, ఇవి కొలినర్జిక్ ఏజెంట్స్ యాక్ట్ చేసినప్పుడు జరుగుతుంది. ఈ అట్రాపిన్ యాంటీ కొలినర్జిక్ ఏజెంట్. అదే కొలినర్జిక్ ఏజెంట్ కనుక మన ఐ మీద ఎఫెక్ట్ని చూపించాయనుకోండి, అప్పుడు మయోసిస్ వస్తుంది. యాంటీ కొలినర్జిక్ ఏజెంట్స్ చూపించినప్పుడు మిడ్రియాసిస్, బ్లర్ విజన్, ఫోటోఫోబియా, ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ ఎంత, నిన్న 79 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈరోజు మనకు క్వశ్చన్ నెంబర్ 80. వాగ్నర్స్ రియేజెంట్ కంటైన్. అయితే ఇవన్నీ టెస్ట్స్ అనమాట, ఆల్కలాయిడల్ టెస్ట్. ఆల్కలాయిడ్ని డిటెక్ట్ చేయడానికి మనం ఈ టెస్ట్ని యూస్ చేస్తాము. సో వాగ్నర్స్ రియేజెంట్ కంటైన్, వాగ్నర్స్ రియేజెంట్లో ఏముంటుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏమిచ్చారు, అయోడిన్ ప్లస్ పొటాషియం అయోడిన్ వాటర్. ఆప్షన్ బి పొటాషియం అయోడిన్ ప్లస్ బిస్ముత్ అయోడైడ్. ఆప్షన్ సి అయోడిన్. ఆప్షన్ డి మెర్క్యూరీ క్లోరైడ్ ప్లస్ పొటాషియం అయోడైడ్ ఇన్ వాటర్. అంటే పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ అని, పొటాషియం అయోడైడ్ వాటర్ అని కాకుండా పొటాషియం అయోడైడ్ ఇన్ సొల్యూషన్ ఫామ్లో ఉంది. అయితే వాగ్నర్స్ రియేజెంట్లో మనకి ఏముంటుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ, వాగ్నర్స్ రియేజెంట్లో అయోడైడ్ని యూజ్ చేస్తాం ప్లస్
పొటాషియం అయోడైడ్ని యూజ్ చేసి ఆ ఆల్కలాయిడ్ని డిటెక్ట్ చేసే టెస్ట్ని మనం పర్ఫామ్ చేస్తాం. దీంట్లో మనకు వచ్చే రిజల్ట్ ఏంటిదంటే మన ప్రెసిపిటేట్ ఎలా ఫామ్ అవ్వాలంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఫామ్ అవ్వాలి. రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ రావాలి మనకి. అయితే వాగ్నర్స్ రియేజెంట్ యూస్ చేసి మనం టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఏంటిది, వాగ్నర్స్ రియేజెంట్లో ఏముంటాయి, అయోడైడ్ ప్లస్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్స్ వీటిని యూస్ చేసి మనం ఆల్కలైడల్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ రిజల్ట్ ఏం రావాలి, రెడ్డిష్ బ్రౌన్ పీపీటీ ఫామ్ అవ్వాలి. సో దట్ మనం ఆల్కలైడ్ని డిటెక్ట్ చేస్తాం. నెక్స్ట్ 81 క్వశ్చన్ ఏంటిది, మేయర్స్ రియేజెంట్ కంటెంట్స్. మేయర్స్ రియేజెంట్ ఏంటిది? సో మేయర్ రియేజెంట్లో ఏముంటాయి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, అయోడైడ్ ప్లస్ పొటాషియం వాటర్, ఆప్షన్ బి పొటాషియం అయోడైడ్ ప్లస్ బిస్ముత్ అయోడైడ్, ఆప్షన్ సి అయోడైడ్, ఆప్షన్ డి మెర్క్యూరీ క్లోరైడ్ ప్లస్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్. అయితే ఆప్షన్ ఏ అయితే అయిపోయింది. ఈ ఆప్షన్ ఎక్కడిది, వాగ్నర్స్ రియేజెంట్ది. ఓకేనా, అయితే ఈ ఆప్షన్ కాదు, ఇది వాగ్నర్స్ రియేజెంట్ అయిపోయింది. దీంట్లో మనకు రెడ్డిష్ బ్రౌన్ కలర్ వస్తుంది. అయితే మేయర్స్ రియేజెంట్లో ఏంటిది, ఏముంటుంది మనకు, ఆప్షన్ డి మెర్క్యూరీ క్లోరైడ్ అండ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మేయర్స్ రియేజెంట్లో ఏముంటాయి, మెర్క్యూరీ క్లోరైడ్ అండ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా, మేయర్స్ రియేజెంట్లో ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక టెస్ట్ ఏంటిది, డ్రాగన్ డ్రాఫ్ట్స్ టెస్ట్. డ్రాగన్ డ్రాఫ్ట్స్ టెస్ట్లో ఇది అయితే ఓకే, ఇది వాగ్నర్స్ టెస్ట్ అయిపోయింది, ఇది మేయర్స్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఉన్న ఆప్షనల్లో బి అండ్ సి నుంచి ఒక కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. దీంట్లో కూడా మనకు మేయర్స్ రియేజెంట్ ఉంది కదా, సో ఈ మేయర్స్ రియేజెంట్లో కూడా మనకి ఏం కలర్ వస్తుంది, మేయర్స్ రియేజెంట్లో కూడా మనకి, సో ఈ మేయర్ రియేజెంట్లో కూడా మనకు ఏం కలర్ వస్తుంది అంటే లాస్ట్కి ఒక పీపీటీ అనేది ఫామ్ అవ్వాలి కదా, రిజల్ట్ పీపీటీ అంటే ఇది ప్రెసిపిటేట్ ఫామ్, అది ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్ పీపీటీ అనేది ఫామ్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా, మేయర్స్ రియేజెంట్లో గ్రీన్ కలర్డ్ పీపీటీ అనేది ఫామ్ అయితే అది మేయర్స్ రియేజెంట్, అంటే మేయర్స్ రియేజెంట్ని యూజ్ చేసి టెస్ట్ చేసి ఆల్కలైడ్ని డిటెక్ట్ చేసినట్టు. నెక్స్ట్ 82 క్వశ్చన్ ఏంటిది, అయిపోయింది కదా డ్రాగన్ డ్రాప్స్. అయితే ఈ ఆప్షన్ ఏ అయితే వాగ్నర్స్ రియేజెంట్, ఆప్షన్ బి అయితే మేయర్స్ రియేజెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బిలో అండ్ సిలో మాత్రమే ఉంది. అయితే డ్రాగన్ డ్రాప్స్లో మనకు ఉన్న రియేజెంట్ ఏంటిదంటే పొటాషియం అయోడైడ్ అండ్ బిస్ముత్ అయోడైడే మన ఆన్సర్ అనమాట. పొటాషియం అయోడైడ్ అండ్ బిస్ముత్ అయోడైడ్ ఉంటాయి మన డ్రాగన్ డ్రాప్స్లో. అండ్ దీంట్లో వచ్చే పీపీటీ ఎలా ఉంటుందంటే సేమ్ రెడ్డిష్ బ్రౌన్ పీపీటీ ఉంటుంది. దీంట్లో కూడా రెడ్డిష్ బ్రౌన్ పీపీటీ అంటే ప్రెసిపిటేట్ ఉంటుంది, కింద ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది కదా, అది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఆల్కలాయిడల్ టెస్ట్. ఆల్కలాయిడల్ టెస్ట్ మనకు మేజర్గా 4 టెస్ట్ ఉంటాయి. ఒకటి వాగ్నర్స్ టెస్ట్, ఇంకొకటి మేయర్స్ టెస్ట్, ఇంకొకటి డ్రాగన్ డ్రాప్స్ టెస్ట్, ఇంకొకటి హ్యాగర్స్ టెస్ట్. అయితే ఈ హ్యాగర్స్ టెస్ట్లో మనం యూస్ చేసే రియేజెంట్ ఏంటిదంటే పిక్రిక్ యాసిడ్. ఓకేనా, హ్యాగర్స్ రియేజెంట్లో మనం యూస్ చేసే రియేజెంట్ ఏంటిది, పిక్రిక్ యాసిడ్. దాంట్లో మనకు వచ్చే ప్రెసిపిటేట్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకేనా, నోట్ డౌన్ చేసుకొని. ఆల్కలాయిడల్ కామన్ టెస్ట్స్ ఇవి, కామన్గా ఈ 4 టెస్ట్స్ అయితే మేజర్ ఇంపార్టెంట్. హ్యాగర్స్లో మనం పిక్రిక్ యాసిడ్ యూస్ చేస్తాం అండ్ మనకు వచ్చే ప్రెసిపిటేట్ ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ ఇవన్నీ చూడండి, నోట్ చేసుకోండి. ఇది మిగిలిన టెస్ట్స్ అనమాట, 3 టెస్ట్. సో దీస్ ఆర్ ద ఆల్కలాయిడల్ టెస్ట్. ఇంకో చూద్దాం క్వశ్చన్ నెంబర్ 83. క్వశ్చన్ నెంబర్ 83 ఏముంది, మ్యూరాక్సైడ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్. అయితే మ్యూరాక్సైడ్ టెస్ట్ని ఏం డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. ఏం ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్ ఏ కెఫిన్, ఆప్షన్ బి డటూరా, ఆప్షన్ సి టానిన్స్, ఆప్షన్ డి సెనా. అయితే మ్యూరాక్సైడ్ టెస్ట్ అనేది ఆల్కలాయిడల్ టెస్ట్. ఓకేనా, ఫైన్. ఆల్కలాయిడల్ టెస్ట్ కాబట్టి దీంట్లో అన్ని ఆల్కలాయిడ్స్ ఉన్నాయా మనకి ఇచ్చిన ఆప్షన్స్లో. సెనా అయితే డెఫినెట్గా కాదు, బికాజ్ సెనా అనేది గ్లైకోసైడ్. అయితే టానిన్స్ అంటే అసలు కాదు. టానిన్స్ ఇప్పుడు ఆల్కలాయిడ్, గ్లైకోసైడ్
టానిన్స్, టర్పినాయిడ్స్, రెజిన్స్ అవన్నీ ఎలాగో టానిన్స్ కూడా అలానే అనమాట. సో ఆప్షన్ ఇప్పుడు మనకు రెండిట్లోనే ఉంది. మ్యూరాక్సైడ్ టెస్ట్ని అంటే ఇవి ఇచ్చిన 2 ఆప్షన్స్లో ఇప్పుడు 2 ఆప్షన్స్ కన్ఫర్మ్ అయిపోయాయి కదా, రెండిట్లో ఏం డిటెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము మ్యూరాక్సైడ్. సో ఈ దత్తురా అనేది ఓకే, ఫస్ట్ ఈ మ్యూరాక్సైడ్ టెస్ట్ గురించి చెప్పేస్తాను. సో ఈ మ్యూరాక్సైడ్ టెస్ట్ దేనికంటే ప్యూరిన్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యూరిన్ ఆల్కలాయిడ్ని డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తాం మనం మ్యూరాక్సైడ్ టెస్ట్ని. అండ్ ఈ ప్యూరిన్ ఆల్కలాయిడ్ ఇందులో ఏంటిది, ఇప్పుడు మనకు ప్యూరిన్ ఆల్కలాయిడ్స్ ఏంటివి, ప్యూరిన్ ఆల్కలాయిడ్స్లో ఏమొస్తాయి, కెఫిన్ వస్తుంది మనకి, కోకా వస్తుంది అండ్ టీ ఇవన్నీ వస్తాయి. ప్యూరిన్ ఆల్కలాయిడ్స్లో కెఫిన్, కోకా, టీ ఇవన్నీ వస్తాయి అన్నమాట ప్యూరిన్ ఆల్కలాయిడ్స్లో. సో ఒకసారి రాస్తాను చూడండి. ప్యూరిన్ ఆల్కలాయిడ్లో మనకు కెఫిన్ ఉంటుంది, ఓకేనా, కోకా ఉంటుంది అండ్ టీ ఉంటుంది. ఇవన్నీ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్గా యూజ్ చేస్తారు. ఇవి అన్నీ ప్యూరిన్ ఆల్కలాయిడ్స్ అన్నిటినీ మనం సిఎన్ఎస్ స్టిమ్యులెంట్గా యూజ్ చేస్తాం. సో దీంట్లో ఆప్షన్ ఏది కరెక్ట్, ఇప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కెఫిన్. అయితే ఈ దత్తులో మనకి ట్రోపిన్ ఆల్కలాయిడ్, ఓకేనా, ట్రోపిన్ ఆల్కలాయిడ్ ఇది ప్యూరిన్ ఆల్కలాయిడ్. మ్యూరాక్సైడ్ టెస్ట్ మనం ప్యూరిన్ ఆల్కలాయిడ్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ప్యూరిన్ ఆల్కలాయిడ్లో ఏముంటాయి, కెఫిన్, టీ అండ్ కోకా ఇవన్నీ ఉంటాయి. దత్తురా అనేది ట్రోపిన్ ఆల్కలాయిడ్. సో మనం దీన్ని మ్యూరాక్సైడ్ టెస్ట్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 ఏంటిది, విటాలీ మారిన్ రియాక్షన్ ఈజ్ ఫర్. ఇంకొక టెస్ట్ విటాలీ మారిన్ రియాక్షన్. ఆ విటాలీ మారిన్ రియాక్షన్ ఇచ్చిన ఆప్షన్స్లో దేన్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తామనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ దత్తురా, ఆప్షన్ బి స్ట్రామోనియం, ఆప్షన్ సి డుబోసియా, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. అయితే ఈ మేజర్గా ఈ విటాలీ మారిన్ టెస్ట్ మనం ఏం డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అంటే, నార్మల్గా ట్రోపిన్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి కదా, ట్రోపిన్ ఆల్కలాయిడ్ నేను చెప్పాను కదా దత్తురా ట్రోపిన్ ఆల్కలాయిడ్ అని. సో ఈ ట్రోపిన్ ఆల్కలాయిడ్స్ని డిటెక్ట్ చేయడానికి మనం విటాలీ మారిన్ రియాక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆన్సర్ దత్తురా ఏ ఛాన్స్ ఉందా. సో ఇవి ఏం డ్రగ్స్, ఇవి కూడా ట్రోపిన్ ఆల్కలాయిడ్సే. స్ట్రామోనియం, జుబోసియా ఇవి కూడా ట్రోపిన్ ఆల్కలాయిడ్సే. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. సో దత్తురా, స్ట్రామోనియం, జుబోసియా ఇవి అన్నీ ట్రోపిన్ ఆల్కలాయిడ్స్. సో విటాలీ మారిన్ రియాక్షన్ మనం ట్రోపిన్ ఆల్కలాయిడ్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు అడుగుతున్నాను క్వశ్చన్, దట్ ఈస్ విన్కా కమ్స్ అండర్. విన్కా ఏ ఆల్కలాయిడ్, ఇండోల్ ఆల్కలాయిడా, ట్రోపిన్ ఆల్కలాయిడా, మళ్ళీ ట్రోపిన్ ఆల్కలాయిడే. ఓకే, 2 ఆప్షన్స్ ఒకటే. ఆప్షన్ డి స్టెరాయిడల్ ఆల్కలాయిడ్. సో దీంట్లో ఆన్సర్ ఏంటిదో చెప్పండి నాకు. ఆప్షన్ సిని ఒకవేళ చేంజ్ చేస్తాను చూడండి, క్వినోలిన్ ఆల్కలాయిడ్. క్వినోలిన్ ఆల్కలాయిడ్. విన్కా, ఇండోలా, ట్రోపినా, క్వినోలినా, స్టెరాయిడల్ ఆల్కలాయిడా చెప్పండి చూద్దాం. కమెంట్ చేయండి, కరెక్ట్ ఆన్సరే కమెంట్ చేయండి. నేను మీకు అందరి కమెంట్స్ని చూస్తాను. నిన్న అయితే చాలా తక్కువ కమెంట్స్ వచ్చాయి, అది కూడా రాంగ్ కమెంట్ వచ్చింది. నేను దాని గురించి ఇంకొక ఫార్మకాలజీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. దీని గురించి అయితే మీరు కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారు. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.